దేవుని వాక్యంలోనికి మనం వెళ్తూ ఉన్నాం. ప్రియులరా గమనించాలి. ఇది మనం నేర్చుకోబోతున్నటువంటి మానవుని గురించిన సత్యములో మరొక భాగం. ఆ భాగం ఏంటంటే, మనము ఎక్కడి నుంచి వచ్చాము, మరలా ఎక్కడికి వెళ్ళిపోతాం అనే విషయాన్ని మనం ఏదైనా తెలుసుకోవాలి. మీకు ప్రశ్నగా నేను అడుగుతున్నా, ఎక్కడి నుంచి నువ్వు వచ్చావు, మరలా ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నావు? మానవుడు అంటే రెండు భాగాలు అనుకున్నాం కాబట్టి, శరీరం ఎక్కడి నుంచి వచ్చింది, ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వెక్కడి నుంచి వచ్చావు, మరలా ఈ భూమిని వదిలిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఈ ప్రశ్నలకి సమాధానం మనకు కావాలి. ఎవరు చెప్తారు? ఏ అధికారులు మనకి ఈ పాఠం నేర్పిస్తారు? ఏ ప్రధానులు ఈ పాఠాలు నేర్పిస్తారు? ఎవరు మనకు ఈ విషయాల్ని చెప్పగలుగుతారు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, వెళ్ళేటప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నావు అంటే ఒక అధికారి చెప్తున్నాడు. వచ్చేటప్పుడు తల్లి గర్భంలో నుంచి వచ్చాను, పోయేటప్పుడు గాల్లో గడిచిపోతాను. ఇది ఆన్సర్ ఏనా? కరెక్ట్ అయినదే కాదు. అందుకని ఎక్కడి నుంచి నువ్వు వచ్చావు అనేది మనం నేర్చుకోవాలి. ఎక్కడి నుంచి మనం వచ్చామంటే అది మనం గుర్తు పెట్టుకోవాలి. గుర్తు పెట్టకపోతే అక్కడికి మనము వెళ్ళలేమనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము, ఏప్రిల్ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చూడండి. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి నొందిరి. ఇలాగ చెప్పువారు తమ స్వదేశాన్ని వెతుకుతున్నామని విశుద్ధపరుచున్నవారు కారా? వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకముంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. చాలు. వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశాన్ని మరలా ఏం చేసుకోవాలంటే వాళ్ళు జ్ఞాపకమందు ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వీళ్ళు కలిగి ఉంటది. మిమ్మల్ని అందరినీ ఒక బోట్ లోను ఒక షిప్ లోను ఎక్కించుకొని సముద్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ షిప్ ని గిరగిర తిప్పేసి మీరు ఏ పక్క నుంచి వచ్చారు చెప్పమంటే చెప్పగలుగుతారు. ఎటు చూసినా నీళ్లు కనిపిస్తాయి కానీ ఏం కనబడవు. ఆకాశం నీళ్లు కనిపిస్తాయి. నువ్వు ఏ దారి నుంచి వచ్చావో ఆ దారిని గుర్తు పెట్టుకుంటే తప్ప మళ్ళీ తిరిగి నువ్వు నీ యొక్క ఊరికి రాలేవు, సముద్రంలోకి వెళ్ళిపోతావు. అలాగే నువ్వు ఏ దేశం నుంచి వచ్చావు, నీ దేశం మీద అసలు పరదేశులము యాత్రికులము. ఈ భూమి మీద మనం ఈ భూమి మీద యాత్రికులం అంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాము మనము అంటున్నారా? ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్తాం రేపు? అజ్ఞానులు కొంతమంది తెలుసుకోడు. ఒక బుద్ధిహీనుడు ఒకడు ఉన్నాడు. ఆ బుద్ధిహీనుడు ఏం చేసేవాడంటే అందరిని నవ్విస్తా జోకులు వేస్తా కాలం గడుపుతూ ఉన్నాడు. ప్రతి దినం నవ్వుకోని వాడి జీవితం అంతా నవ్వుకున్నాడు. చనిపోయిన మరణించిన వాళ్ళ దగ్గర కూడా జోకులు వేసి నవ్వుకునేవాడు. వీడు ఒకటే నవ్వు, వీడికి ఏం తెలియదా అంటే బాధల్లో ఉండే వాళ్ళ దగ్గర పోయి నవ్వుతాడు, చచ్చిన వాళ్ళ దగ్గర పోయి నవ్వుతాడు, పెళ్లి దగ్గర పోయి నవ్వుతాడు, ఎవరిని చూసినా నవ్వుతాడు, ఏ ఇంటికి పోయినా నవ్వుతాడు. ఇలాంటి వాడిని చూసి ఒక రాజుగారు వాడికి బుద్ధిహీనుల నాయకుడు అని ఒక దండని వాడు మెడలు వేశారంట. వాడు దండ మెడలు వేసి రాజు అన్నారంట, అరే నీకంటే బుద్ధిహీనుడు ఎవరన్నా కనిపిస్తే ఈ దండ ఓడికిచ్చేరా అన్నాడంట. ఒకసారి కొంతకాలం గడిచిన తర్వాత రాజుగారు మరణ పడకలో పడినప్పుడు రాజుగారు చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నారని అందరు వెళ్ళి చూసుకొని వస్తా ఉన్నారు అన్నమాట. చూసేటప్పుడు ఈ బుద్ధిహీనుల నాయకుడనే ఒక దండను వేసాడే వాడికి కూడా చెప్పారు, రాజు పాపం చచ్చిపోయి తట్టుకున్నాడు, పోయి చూసిరారా అంటే. అలాగే అని చెప్పేసి వీడు వెళ్ళాడంట. రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారికి దండాలు పెట్టి నమస్కారాలు పెట్టి
రాజుగారు బాగున్నారా అని అంట. అరే నేను వెళ్ళిపోతున్నాను రా అన్నాడు అంట రాజుగారు. ఎక్కడి నుంచి? మరణ పడకలో కొనుక్కొని నేను వెళ్ళిపోతున్నాను రా అని అంట. అప్పుడు వీడేమని క్వశ్చన్ వేస్తాడంట రాజుగారికి, అయ్యా నువ్వు వెళ్ళిపోతున్నాను అన్నావు కదా, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు అన్నమాట. నేను చచ్చిపోయి వెళ్తున్నాను రా అన్నాడంట. చచ్చిపోయి ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్ళేటప్పుడు ఏమన్నా పూటకూడు ఏమన్నా కట్టుకున్నావా? క్యారేజ్ ఏమన్నా పెట్టుకున్నావా? లేకపోతే ఏమన్నా రథం ఏమన్నా సిద్ధం చేసుకున్నావా? లేదంటే ప్రయాణ వసతులు ఏమైనా కలిగించుకున్నావా అని అడిగినప్పుడు, ఏమోరా అది నాకు తెలియదు అన్నాడంట రాజుగారు. వింటున్నారా? ఏమోరా నాకు తెలియదు అన్నాడంట. అనంగానే అప్పుడు ఈయనకేం అర్థమైంది? నన్ను బుద్ధిహీనుడు అన్నాడే, ఈయన ఎక్కడికి పోతున్నాడు ఈయనకే తెలియకుండా పోతున్నాడంటే చచ్చిపోయిన తర్వాత ఎవరు ఇప్పుడు బుద్ధిహీనుడు? ఎవరు చెప్పండి? ఎవరు? రాజా, నువ్వు ఎక్కడ పోతున్నావు నీకు తెలియలేదు, నిన్ను చూస్తే నాకు చాలా విచారంగా బాధగా ఉంది రాజుగారు. నాకు ఇచ్చిన దండని నీకే ఇయ్యాలనిపిస్తుంది, నాకంటే బుద్ధిహీనుడు నువ్వే. ఎందుకంటే నువ్వు ఎక్కడ పోతున్నావో నీకే తెలియదు అన్నావు. కానీ పోయేటప్పుడు ఏమైనా క్యారేజ్ ఎత్తుకోపోతావు అంటే అది తెలియదు అన్నావు, ఎత్తుకోవాలని అన్నావు. మరి పోయేటప్పుడు రథంలో పోతున్నావా లేకపోతే గుర్రం మీద పోతున్నావా? ఎటు పోతున్నావు నీకే తెలియకుండా నువ్వు పోతున్నావు అంటే నీకంటే బుద్ధిహీనుడు అసలు ఈ భూమి మీద లేడు. ఇప్పుడు మనల్ని కూడా ఏమనాలి? రేపు చచ్చేటప్పుడు నువ్వు ఎక్కడ పోతావు అంటే నేను ఎక్కడ పోతానంటే మనల్ని ఏమంటారు? బైబిల్ ఏమంటది? బుద్ధిహీనురాలు, బుద్ధిహీనుడు, బుద్ధి లేని కన్నిక. సిద్ధపడుకుంటా ఉన్నావంటే దేవుడి వాక్యం సమీపంగా ఉంది, నీకు బుద్ధి నేర్పిస్తుంది కదా, న్యాయము ధర్మాలు ఎలా ఉండాలో నేర్పిస్తుంది కదా. నేర్పించినా నువ్వు వినకుండా మారకుండా ఉన్నావంటే ఖచ్చితంగా నీకంటే బుద్ధిహీనురాలు, బుద్ధి లేని కన్నిక ఇంకోటి లేదు. వాక్యం ఉన్నా గాని ఆ వాక్యానికి సమయం ఇక మనసు మార్చుకోక కొంతమంది అవసరాలకు వస్తుంటారు మన దగ్గర, దేవుని దగ్గర అవసరాలకు వస్తుంటారు. సేవకుడితో అవసరం వస్తే సేవకుడిని, దేవుడు అవసరం వస్తే దేవుణ్ణి వాడుకుంటారు. అవసరాలు అంతే. అవసరం తెరిపోగానే నువ్వెవడో మాకెందుకయ్యా, నువ్వు అవసరం లేదు మాకని చెప్పి దూరం వెళ్ళిపోతావు. ఇలాంటి బుద్ధిహీనులు, మార్పు లేని వాళ్ళ కోసం మనం అవసరం లేదు అలాంటి వాళ్ళు మనకు. అందుకే చాలా మంది నేనేమంటున్నా అంటే తలికి పెరికరాలు తట్టడి ఎందుకు, నాకు నికరమైన వజ్రప్రాయం ఒకటి కాదు కదా. ఎందుకంటే తాటిపాలు, జిల్లేడు పాలు, ఏదేదో పాలు ఉండేదానికంటే గోవు పాలు గెరిటెదో చాలు కదా, గెరిటె చాలు కదా. ఆ పాలన్నీ ఎందుకు తెల్లగా అనిపించినాయని పాలు కావు, మారేరని మనం అనుకోము. కానీ దేవుడు పరలోకం ఇయ్యడు, వాళ్ళు పరలోకం కోసం రారు, అదే ఒక మాయా సంతానము. కాబట్టి ఆ మార్పు లేని నేను ఖచ్చితంగా వదిలేస్తున్నాను. వద్దు, మనకు 10 మంది ఉన్నా మంచిగా దేవుని వాక్యం మీద కట్టుకొని వాక్యానుసారమైన జీవితం మీద ఉండాలి. వాక్యానుసారమైన జీవితం లేని వాళ్ళు ఎందుకంటే మనకు అవసరమా? కాబట్టి వీళ్ళు ఎంతో పరలోకం బారు. వీళ్ళని ఎంత చెప్పినా కానీ ఎలికి తోక తెచ్చి ఏడాది ఉతికినా ఏనా నలిపే కదా, నలుపు నలిపే కదండి. ఎలికి తోక తెచ్చి ఏడాది ఉతికినా నలిపే. ఉడకవే ఓ ఉల్లిపాయ నువ్వెంత ఉడికినా ఏం బాధ అంట? నీ కంపు బాధ. అది చీకవే చింతకాయ నువ్వెంత చీకినా నీ పులుపు బాధ. కొంతమంది మారినేటి నటిస్తారు. ఎంత ఉడికినా ఉల్లిపాయ కంపు బాదు అన్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మనమేమో ఆలోచించాలి చెప్పండి. ఏనా మనమేం ఆలోచించాలి? ఏం ఆలోచించాలి? ఇప్పుడు మారాలా వద్దా? మనం ఎక్కడ పోతాం ఇప్పుడు? మనకి చెప్పండి, మన పౌర స్థితి ఎక్కడ? మన ప్రారంభం ఎక్కడండి? ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు చెప్పండి? ఏ దేశం నుంచి వచ్చావు అది నువ్వు జ్ఞాపకం ఉంచుకున్నా మళ్ళా పోయేదానికి అవకాశం ఉంది. అసలు నువ్వెవరు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఏ ఊరు నీది? ఏ ఊరమ్మా? నీ సొంత ఊరేది? చెప్పండి, నీ సొంత ఊరేది? నెల్లూరా? కాదు, పరలోకం. యాడ్ నుంచి వచ్చావు నువ్వు? ఒకసారి 91 కీర్తన చూడండి. 91 కీర్తన
1-3 వచనాలు. ప్రభువా, ప్రభువా, తరతరముల నుండి తరతరముల నుండి మాకు నివాస స్థలం మాకు నివాస స్థలము నీవే. నీవే. పర్వతమును పుట్టకమునకు ఆ భూమిని లోకమును నీవు పుట్టింపకమునకు ఆ యుగ యుగములు నీవే దేవుడవు. ఆ నీవు మనుషులను మట్టికి మార్చున్నావు. ఆ నరులారా తిరిగి రండని. చాలే. ఇక్కడ ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే. ఎక్కడంట మనం ఉన్నింది? దేవునిలో ఉన్నాం. ఎక్కడున్నాం మనము? దేవునిలో ఉన్నాం. ఆత్మగా, దేవునిలో ఆత్మగా ఉన్నాం మనం. అర్థమైందా? అక్కడి నుంచి మనము ఎక్కడికి వచ్చామంట? ఎలా వచ్చామంట? ఎందుకు వచ్చామంట? వినాలా మీరు? ఎక్కడి నుంచి వచ్చాము? ఎందుకు వచ్చాము? చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చాము? ఎందుకు వచ్చాము? ఎలా వచ్చాము? ఒకసారి చూడండి. ఎలా వచ్చామో చూద్దాం ఒకసారి. మనల్ని ఏమని పిలుస్తారంటే మానవుడు, నరుడు అని పిలుస్తాడా? నరుడు అంటే అర్థమైంది. ఆదికాండం 6:3 ఒకసారి చూడండిమా. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎప్పుడునూ వాదించదు. అదిగో, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడు వాదించదు. వారు తమ అక్రమ విషయంలో ఉమ్. నరమాత్రులై నరమాతృలు. పుట్టినోట్లు ఏముంది? నరమాతృలు, నరులు, శరీరులు, నరుడు, నరులు, నరమాతృలు అంటే అర్థమైంది? శరీరులు, శరీరముతో మనం వచ్చామా? అవును. శరీరంతో మనం నిర్మించాడు ఆ దేవుడు. అవును. ఎలా నిర్మించాడు? ఆదికాండం 2:7 ఈ దేహాన్ని ఎలా చేశాడు? ఈ శరీరాన్ని ఎలా చేశాడు? నేల మంటితో నరుణ్ణి నిర్మించి వాని నాసిక రంధ్రాల్లో జీవవాయువును ఊదగా జీవాత్మ ఆయను. అమ్మా, ఈ శరీరం ఎలా వచ్చింది నాన్న? శరీరం దేంతో నిర్మించాడంట? నేల మట్టితో నిర్మించాడా? ఏది నేల మట్టితో మీరు నిర్మించండి చూద్దాము. అర్థమైందా? నేల మట్టితో మీరు నిర్మించండి చూద్దాము. నిర్మిస్తున్నారు. రేపు ఆడ పెడతారు బొమ్మ, నిర్మిస్తారు, రంగులేస్తారు, మట్టి తెస్తారు. వానకి అది ఏమైపోద్ది? మరి దేవుణ్ణి నిర్మించండి. నువ్వు వర్షం లేకపో, నువ్వు కరిగిపోతావేమో. కరిగిపోతావా? కరిగిపోవు. మరి నిన్ను యాడ్ నుంచి నిర్మించాడు దేవుడు? నేల మట్టితో నిర్మించాడు. దాన్నే నేల మట్టితో నిర్మించాడు. మరి నువ్వెందుకు కరిగిపోవడం లేదు? అదేందుకు కరిగిపోతుంది? నేల మట్టితో దేవుడు నిర్మించిన విషయం మనకి తెలిసింది. నిర్మించాడు. నేల మట్టితో నరుణ్ణి నిర్మించి అన్నాడు. అంటే ఈ దేహం, ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది అంటారు? ఇప్పుడు నేల మట్టితో విడివిడిగా ఉన్నటువంటి శరీరమును, ఆత్మను గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు నేల మట్టితో ఈ శరీరాన్ని నిర్మించాడు. ఆత్మను ఎలా పుట్టించాడు? ఎక్కడి నుంచి తెచ్చాడు ఆత్మను? ఒకసారి యోబు గ్రంథం 33:4 త్వరగా. దేవుని ఆత్మ నన్ను సృజించును, శ్వాసము నాకు జీవం ఇచ్చును. నీ చేతనైన ఎవడనా నా పుత్రం మిమ్మును. చాలు. ఏమని చెలవిస్తుంది? ఆత్మ ఎలా వచ్చింది? మనలోనికి ఆత్మ ఎలా వచ్చిందండి? ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు సృష్టించారు? దేవుని ఆత్మ నన్ను సృజించును. అంటే ఆత్మ అనేది అదే యోబు గ్రంథం 27:2 ఒకసారి చూడండి. నా ఊపిరి ఇంకను దేవుని ఆత్మ నాసిక రంధ్రములలో ఉండుట బట్టి చాలు 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 చాలు. ఇక్కడ ఆయన ఆత్మ నా నాసిక రంధ్రాల్లో ఉండటను బట్టి, అంటే జీవ శ్వాసలు ఊదింది ఎవరు? మనకు ఆత్మగా మనల్ని ప్రవేశపెట్టింది ఎవరు? అంటే దేవుళ్ళ నుంచి మనం వచ్చామా?
దేవుడు మనల్ని కలగజేశాడా? ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు దేవుళ్ళ నుంచి వచ్చింది. శరీరం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? మట్టిలో నుంచి వచ్చింది. విడివిడిగా ఉన్నటువంటి ఈ రెండింటిని దేవుడు ఒకటిగా కలిపి ఏమంజలో సెలవిస్తున్నాడు? ఈ రెండు విడివిడిగా ఉన్నాయా? అవును, విడివిడివే. ప్రసంగి గ్రంథం 12:7 చెప్తాడు. మన్నైనది వెనుకట వలనే మన్ను అయినది వెనకట వల్లనే. మరలా భూమికి చేరును. అంటే మన్ను అయినది ఏంటి? ఏదది? మన శరీరం మన్నులో నుంచి వచ్చింది, మళ్ళా వెనక్కి వెళ్ళిపోయి తిరిగిపోద్ది. కానీ ఆత్మ ఆత్మ దానికి దయచేసిన ఆత్మ తన దయచేసిన అంటే ఇప్పుడు ఈ రెండు ఎక్కడి నుంచి వచ్చాయో మనకి అర్థమైపోయిందా? ఎక్కడి నుంచి వచ్చాయి ఈ రెండు విడివిడిగా ఉన్నవి? నేల మట్టిలో నుంచి శరీరం వచ్చింది. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొద్ద నుంచి వచ్చింది. కానీ ఈ రెండిటిని దేవుడు కలిపి ఏదో ప్రణాళిక కోసం ఈ భూమి మీదకు పంపించాడు. ఎందుకు పంపించాడు? ఏం కావాలని పంపించాడు? ఏం సాధించాలని పంపించాడు మనకు? ఏనన్నా ఏం సాధించాలంట? గలతీ పత్రిక 4:18 లేకపోతే 19 చదవండి. ఏం సంపాదించాలి, ఏం సాధించాలి ఈ భూమి మీద మనము? నేను మీ యొద్ద ఎల్లప్పుడూ మాత్రమే నేను మీ వద్ద ఎల్లప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడును ఆసక్తిగా ఉండుట యుక్తమే. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము ఇప్పటి వరకు మీ యందు ఏర్పడి వరకు మీ విషయమై ప్రసవ వేదన మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఏం చెప్తున్నాడంటే, క్రీస్తు స్వరూపము మీలోకి రావాలి, రూపం రావాలి. ఏ రూపంలోకి రావాలంటే మీరు చెప్పండి, ఏ రూపంలోకి రావాలా? రూపాంతరం చెందాలా మీరు? అవును, రూపాంతరం చెందాలి. రూపాంతరం చెందే ఏమైనా ఉన్నాయో భూమి మీద అంటే గొంగళి పురుగు ఉండదు. గొంగళి పురుగు అంటే ఏంటది? గొంగళి పురుగు అంటే ఏంటి? చిన్నగోజలుగా ఫస్ట్ అది ఎలా ఉంటది? దాన్ని గొంగళి పురుగు అంటాం. తర్వాత అది చేతావు. ఇక్కడ ఏమంటారు దాన్ని? ఇక్కడ ఏమంటారు దాన్ని? కొమ్మడి పురుగు ఏదో అంటారుగా. అదే అదే గొంగళి పురుగు. గొంగళి పురుగు 6 నెలలు దానికి గూడు కట్టి దాంట్లో దాచుకుంటదంట. తన శరీరాన్ని దాచుకొని రూపాంతరం చెంది ఏంటది? సీతాకోక చిలక అవుతుంది. సీతాకోక చిలక అవుతుంది. అర్థమైందా? అర్థం కాలేదా? గొంగళి పురుగు రూపం మార్చుకున్నది చిలుకగా నీ ముందు ఎగించుకున్నదా మారాలి. మనం రూపాంతరం చెందాలి. మనలో రూపం రావాలా? ఎవరి రూపం? అంతా చూస్తే ఆ పాప పుట్టినప్పుడు వాళ్ళ నాన్న మొక్కట్లే, వాళ్ళ నాన్నమ్మ మొక్కట్లే, లేకపోతే కుమారుడు పుడితే అంతా వాళ్ళ అమ్మమ్మ మొక్కట్లే, లేకపోతే వాళ్ళ నాయన మొక్కట్లే అంటూ ఉంటారు. కానీ మీరు ఇప్పుడు ఎవరు మొక్కట్లా కనిపించాలిడా? కనిపిస్తుంది. అసలు ఎవరిలో క్రీస్తు కనిపిస్తుంది. నాకు అసలు ఎవరిలో కనబట్టలేదు. క్రీస్తు కనిపిస్తాడని చూస్తుంటే ఎవరిలో కనబట్టం లేదు. క్రీస్తు అంటే ఎలాంటోడు చెప్పండి? ఏంటి ఆయన లక్షణాలు? ఆయన నీతి స్వరూపుడు అంటే ఏమేమి ఉన్నాయి ఆయనలో? న్యాయం ఉంది, సత్యం ఉంది. నీలో చూస్తే నమ్మకమే ఉండదు. దొంగలో సత్యం మాట్లాడరు. నా దగ్గర ఒక మాట, ఆడకపోయి ఇంకొక మాట. దొంగలు. తర్వాత వచ్చి న్యాయమే ఉండదు. ఇంకేడండి క్రీస్తు స్వరూపం మనలోకి వస్తుంది? ఎక్కడ వస్తుంది? క్రీస్తు స్వరూపం వస్తుందా? రావడం లేదు. క్రీస్తు స్వరూపం వాస్తవం అయితే క్రీస్తు స్వరూపం రావాలా వద్దా? ఎవరి దగ్గర అయినా కుదరతదేమో గాని ఆ దొంగ సేవకులు దొంగలే కాబట్టి వాళ్ళు కూడా వీళ్ళు దొంగలు ప్రేమిస్తారు. కానీ నా దగ్గర మాత్రం ఆ పుప్పులేం ఉడకవు. ఖచ్చితంగా మారుతానంటేనే మీరు రావాలి, మేము మారలేమంటే ముగించుకోవాలి. అలాంటి వాళ్ళని పట్టుకొని ఎలుక తోక తెచ్చి ఉతకతా ఉంటే నాకేం ప్రయోజనము? వాళ్ళు బదులు మార్చుకుంటాం కదా. ఖచ్చితంగా మారాలి. ఈ రోజు నువ్వు మారకపోతే ఒక రోజు బాధపడతావు, గుండెలు బాదుకుంటావు.
బాధపడిన అగ్ని జ్వాలలోంచి నిన్ను ఎవడు ఆ ప్రమాదం ఉగ్రతలోంచి కాపాడలేడు ప్రియులరు. కాబట్టి జాగ్రత్త పడాలి. క్రీస్తు స్వరూపం మీలోకి రావాలంటే క్రీస్తు లక్షణాలు ఏమున్నాయి? క్రీస్తు రూపం ఏముంది? క్రీస్తు స్వరూపం అంటే ఏంది? క్రీస్తు ఎలాంటోడు? పరిశుద్ధుడు. క్రీస్తు ఎలాంటోడమ్మా? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే తప్పు లేనివాడు, లేకపోతే తప్పుకు దొరకని వాడు. పరిశుద్ధుడు అంటే తప్పులే ఉండవు. మనలో ఎత్తుకు ఎన్ని తప్పులు కనిపిస్తాయో, ఎతకండి ఎన్ని తప్పులు కనిపిస్తాయా మనలో తప్పులు? అన్ని తప్పులు తడాకలా కదా మనకంటే. కానీ తప్పుకు దొరకకుండా ఉండే రూపం యేసుక్రీస్తు రూపం. పరిశుద్ధుడు. దేవుడు క్రీస్తు స్వరూపంలోనికి మీరు రావాలి. ఏంటి క్రీస్తు స్వరూపం? ఫిలిప్పీ రాసిన 12:6 అనుకుంటాం. ఆయన దేవుని స్వరూపమై ఉండి కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు గాని మనుషుల పోలకగా పుట్టి స్వరూపం ఏం ధరించుకున్నాడమ్మా? ఆ లైట్ పెట్టక్క. దాసుల స్వరూపం ధరించుకున్నాడంట. ఏ స్వరూపం ధరించుకున్నాడంట? ఇట్లా పట్టుకో. దాసును స్వరూపం ధరించుకున్నాడంట. ఎందుకని దాసుని స్వరూపం అంటే ఏంది? తనను తాను తగ్గించుకున్నాడు. దేవుడి స్వరూపాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని ఆయన మనుషుల పోలికల్లో వచ్చాడు. ఆయన ఏ పోలికలోకి వచ్చాడు? ఆయన మనుషుల పోలికలో వచ్చాడు. కాబట్టి దైవ కుమారుడు అని పిలుస్తున్నాం. ఆయన రాకముందు ఎవరు? ఆయన దేవుడు యేసుక్రీస్తు. ఇక్కడ శరీరాన్ని ధరించుకున్న తర్వాత వల్ల కాదురా, నువ్వు రా. అర్థమైందా? ఆయన ఎవరు? ఈ భూమి మీదకి శరీరాన్ని ధరించుకోక ముందు ఎవరు నాన్న? కదా. అర్థమైందా మీకు? ఇప్పుడు అర్థమవుతుందా? క్రీస్తు స్వరూపాన్ని మీరు కలిగిన వారిగా ఉండాలి. కూర్చో. అర్థమైంది కదా నాన్న? దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి ఆయన ఎలాంటి స్థితిలోకి వచ్చాడంట? మనుషుల పోలికల్లోకి వచ్చాడంట. కాబట్టి దేవుని కుమారుడు, అందుకని మనిషి కుమారుడు అని పిలిచాం ఆయన. మనిషి కుమారుడు పాపులు గొప్ప చెప్పబడే రోజులు వస్తున్నాయి అంటాడు ఆయన. మనిషి కుమారుడు అని పిలువబడతాడు. కాబట్టి దేవుని కుమారుడిగా ఈ భూమి మీదకి రావడం జరిగింది. కాబట్టి దైవ కుమారుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే దాన్ని మనం తీసుకున్నాం. త్రియేక దేవుడు లేడు మళ్ళా. అర్థమైందా? ఓకే. ఇప్పుడు ఆయన స్వరూపంలోనికి మనం పోవాలండి. ఎవరు స్వరూపంలోకి పోవాలి? క్రీస్తు స్వరూపంలోనికి. క్రీస్తు ఎవరు? పరిశుద్ధుడు. లక్షణాలు చెప్పండి. నిర్దోషత్వం కలిగిన వాడు. వీళ్ళు ఏ తప్పు లేదంటాడు పిలాతు. వీళ్ళు ఏ తప్పు నాకు కనిపించడం లేదంటాడు. ఆయనలో ఏ తప్పులు లేదు. నాలో పాపం ఉందని ఎవరన్నా నిరూపించగలుగుతాడా? ఛాలెంజ్ చేశాడు ప్రపంచానికి. యేసుక్రీస్తులో ఏ తప్పులు లేవునని. మిగతా వాళ్ళు ఉన్నాయా? అవును, ఉన్నాయి. ఆయన స్వరూపంలో మనం కూడా రావాలి. మనలో ఎత్తుకున్నప్పుడు మనలో కూడా ఏం కనబడకూడదు? తప్పులు కనబడకూడదు. ఏం కనబడకూడదమ్మా? మరి తప్పులు కనిపిస్తున్నాయి అందరిలో. ఏం కనిపిస్తున్నాయి? తప్పులు కనిపిస్తున్నాయి. ఏం చేయాలి ఇప్పుడు? తప్పు లేకుండా మారాలి. క్రీస్తు స్వరూపం. ఆయన ఎవరు? ప్రేమ స్వరూపి. ఆయన ఎవరు? నీతి స్వరూపి. ఆయన ఎవరు? పరిశుద్ధుడు. దేవుడు ప్రేమ స్వరూపే. దేవుడు నీతి స్వరూపే. దేవుడు పరిశుద్ధుడే. యేసుక్రీస్తు సేమ్ టు సేమ్. కాబట్టి దైవత్వం కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు. అర్థమైందా? కాబట్టి క్రీస్తు స్వరూపం, దాసుని స్వరూపం తగ్గించుకున్నాడు ఆయన. అవును, ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత తగ్గించుకున్నాడు. ఎంతవరకు తగ్గించుకున్నాడు అంటే శిష్యుల పాదాలు కూడా కడిగాడు ఆయన. శిష్యుల పాదాలు కూడా కడిగాడు. ఆ పోలికల్లోకి వచ్చాడు. అర్థమైందా? కాబట్టి దేవుని స్వరూపం కలిగి ఉండి
మనుషులు పోలికగా రావటం. నీకు దేవుడు ఫస్ట్ లో ఏమి ఇచ్చాడు? మనుషుల్ని కలగజేద్దామని వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అక్కడ మన స్వరూపంలో మన పోలికల చొప్పున మనుషుల్ని చేద్దాం అనుకుంటున్నారంట, మానవుల్ని చేద్దామని. మనం పోగొట్టుకున్నాం దాన్ని, మళ్ళా దాన్ని తిరిగి తెచ్చిచ్చేదానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. అందుకనే మొదట మీరు పోగొట్టుకున్నారు దేవుని స్వరూపాన్ని, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసా? మళ్ళా ఏమంటున్నాడు? మరలా మీకు క్రీస్తు స్వరూపం మీకు రావాలని నేను ప్రసవేదన పడుతున్నాను, కష్టపడుతున్నాను. ఏం తీసుకుని వచ్చేదాని కొరకు? ఎవరిలో? మనలో తీసుకుని వచ్చేదానికి. సేవకులు మీరే తీసుకుని వచ్చేదానికి. మీరు అబద్ధాలు రాకూడదు, బూతులు రాకూడదు. మీరు ఎలా ఉన్నారో స్టడీ చేస్తా ఉంటాడు ఎవరు? సేవకుడు. మీరు ఎంతవరకు మారారు కావాలా? నువ్వెవరు నన్ను అడిగేదానికంటే దేవుడు వేస్తాడు నీకు దెబ్బ. నువ్వు మార్చడం లేదమ్మా. ఏంది నీ బతుకు? అసలు పైకి నటిస్తున్నావు, మోసం చేసుకుంటున్నావు. ఎవరికి నష్టం? నువ్వు మోసం చేసుకుంటే ఎవరికి నష్టం? దేవుడికేనా మీకా? కాబట్టి అవన్నీ స్టడీ చేయాల్సిన బాధ్యత, మిమ్మల్ని క్రీస్తు ఎదుట నిలబెట్టే బాధ్యత సేవకుడికి ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని గద్దించుటకు, ఖండించుటకు, బుద్ధి చెప్పుటకు, తర్వాత శిక్ష వేధించుటకు అధికారం అనేది సేవకులకి దేవుడిచ్చాడు వాక్యానుసారంగా. అందుకని మిమ్మల్ని గద్దిస్తాడు. గద్దించినప్పుడు మేము లోపడమన్నామనుకో, దేవుడు ఎన్నిసార్లు గద్దించినా లోపడిన వాళ్ళని హఠాత్తుగా మరణిస్తారంట. కాబట్టి జాగ్రత్త. సేవకుడు ఊరికనే చెప్పటం లేదు. అందుకని నేనేమంటున్నానంటే, ఎందుకు దేని కొరకు నీకు ఈ దేహాన్ని, ఈ శరీరాన్ని ఇచ్చాడంటే, ఎందుకు ఇచ్చాడమ్మా చెప్పండి? క్రీస్తు స్వరూపం రావాలంటే, క్రీస్తు స్వరూపం పరిశుద్ధత, నిర్దోషత్వం. ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. 33.5 సంవత్సరం యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఉంటే, ఆ 33.5 సంవత్సరం ఆయన జీవితం ఎలా జీవించాడు ఒక్కసారి చూడాలి. ఆయన వైపు ఎలా ఉన్నాడమ్మా యేసుక్రీస్తు? అలా మనకుందా? మార్పు ఉందా? లేదు. ఒకటే మనుషులు ఏం చెప్తే అది చేయటమే. మనం దేవుడు చెప్పింది అయితే చేసేదిలే. ఒకసారి చూస్తారా? ఏందది? చూసేది ఏంటంటే అదే ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయము, 1వ అధ్యాయము 4వ వచనం చూడమ్మా. ఎట్లనగా తన ప్రియనందు తను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలో ముందుగా తన కొరకు నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండవాలని జగత్ పునాది వేయబడక మునుపు ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనం ఏర్పాటు చేసుకునేను. జగత్ పునాది వేయబడక ముందు నువ్వు ఇక్కడ పుడతావు, ఇక్కడ ఉంటావని దేవుడికి తెలుసు. అప్పుడే నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను తీసుకొని వచ్చాడు. ఎక్కడికి? దేవుని దగ్గరికి. ఎందుకు తీసుకుని వచ్చాడు? పరిశుద్ధత, నిర్దోషత్వంగా నువ్వు ఉండాలని. ఎందుకొరకు ఈ దేహాన్ని, శరీరాన్ని ఇచ్చాడు? చెప్పండి. ఎందుకొరకు ఇచ్చాడు ఈ దేహాన్ని, శరీరాన్ని? ఎందుకొరకు చెప్పండి అమ్మా. ఎందుకొరకు ఇచ్చాడు? పరిశుద్ధతను సంపాదించుకోమని. మరి మనం ఏం సంపాదించుకుంటున్నాం? ఏం సంపాదించుకుంటున్నాము చెప్పండి. ఏం సంపాదించుకుంటున్నారు? ఉదయం లేసి ఏం సంపాదించుకునే దానికి పోతున్నాం? ఎందుకొరకు ఈ దేహాన్ని ఇచ్చాడు, ఈ ఆత్మనిచ్చాడు దేవుడు అంటే పరిశుద్ధులుగా, నిర్దోషులుగా మీరు క్రీస్తు స్వరూపంలో మీరు దేవుని ఎదుట నిలబడాలని ఆయన కోరుకుంటుంటే, వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఇక్కడ ఏం చేస్తున్నారమ్మా? ఏమో సాధించేదానికి వెళ్తున్నారు. ఏం సాధిస్తున్నారు? ఈ శరీరం కొరకు సాధిస్తున్నారు. ఏది వస్తుంది అంట రేపు నువ్వు సాధించింది? నిన్ను సాధించమన్నదానే. ఏం సాధించమన్నాడు? నువ్వేం సాధిస్తున్నావు ఈ భూమి మీద? ఏం సాధిస్తున్నావు? ఎంత సాధించినా దేని కొరకు? ఆ జానుడి పొట్ట కోసమే కదండి. జానుడి పొట్ట కోసమే కదా నువ్వు సాధిస్తున్నావు అనుకున్నావు. ఆ జానుడి పొట్ట కోసం
ఎన్ని మోసాలు చేస్తావో, ఎన్ని అబద్ధాలు చెప్తావో, ఎన్ని హత్యలు చేస్తావో, ఎరుకరుకు ఎన్ని కూడా అంటే నా శరీరాన్ని నేను బతికించుకోవాలి, నా శరీరాన్ని నేను సుఖపెట్టుకోవాలి, నా శరీరం కోసం నేను పాకులాడాలి. పద్దం లేసి తట్టెత్తుకొని వెళ్తారు. పద్దం లేసి ఈ శరీర సంబంధమైన ఓట్లలో పడిపోతారు. ఆత్మ నశించిపోతుందనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు చాలా మంది. నా ఆత్మ నరకానికి వెళ్ళిపోతే ఏమైపోతానో రేపు అనుకోవటం. నీ ప్రయాస అంతా కూడా దేవుడు రేపు నీ సొంత కార్యాల కోసం నువ్వు తీసుకుంటున్నావు. దేవుని కార్యాలు, యేసుక్రీస్తు కార్యాలు ఎవరు పట్టించుకోవటం లేదంటే ఏం చెప్తావు? ఏమా ఏం చేసావమ్మా భూమి మీద అని అడిగితే ఏం చెప్తావు రేపు దేవుడికి లెక్క? అసలు దేవుడికి ఆడ ఎందుకు చెప్పాలి లెక్క? ఎందుకు చెప్పాలంటే జీవితం అనేది ఆయన ఇచ్చాడు, దేహం అనేది ఆయన ఇచ్చాడు, ఆత్మ అనేది ఆయన ఇచ్చాడు, భూమి అనేది ఆయన ఇచ్చాడు. నువ్వు అనుభవిస్తున్న సమస్తం ఆయనదే. కాబట్టి నేను లెక్క అడుగుతాడంటే దేవుడు రేపు. ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 2:7 చూద్దాం. రోమిలికి రాసిన 2వ అధ్యాయము 7 చూడండి. సత్క్రియలను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను ఎతుకు వారికి నిత్య జీవమునిచ్చును. దేన్ని ఎతకాలంటే దేన్ని వదిలిపెట్టాలమ్మా? దేన్ని ఎతకాలి? మరొకసారి రిపీట్ చేయండి. సత్క్రియను. సత్క్రియను అంటే సత్యమైన, సత్యమేంది? నీ వాక్యమే సత్యము. సత్యక్రియలు, సత్యమైన పనులు ఓపికగా చేయుచు, మహిమను ఘనతను అక్షయతను ఎత్తుకు వారికి నిత్య జీవం ఇస్తాడు. ఏ దాని కొరకు మనం ఈ భూమి మీద 4 రోజులు ఉండి ఉడిపోయే శరీరం కోసం మనం బతుకుతున్నామా? నేను చనిపోతే పరలోకం నిత్య జీవం కావాలని బతుకుతున్నామా? దేని కొరకు బతకాలంటే మనము ఏది కావాలి? మనకు వచ్చింది ఎక్కడి నుంచి? అసలు అక్కడి నుంచి వచ్చాం, దేవుని దగ్గర నుంచి. మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళిపోవాలి? అక్కడికి వెళ్ళిపోవాలండి. అక్కడ పోగొట్టుకుంటున్నాం మహిమను ఘనతను అక్షయతను. ఎతకండి మీరు. అవన్నీ ఎక్కడ ఉన్నాయి? నీకు మహిమ ఉందా? ఘనత ఉంది, అక్కడ అక్షయత ఉంది, చావలేదు, నాశనం లేని ఆత్మగమనం, దేవునితో పరిశుద్ధులతో కలిసి ఆయన ఇవ్వబోతున్న ఆస్తిని అనుభవించాలి అక్కడ పరలోకంలో. దాన్ని ఎతకకుండా దేన్ని ఎత్తుక్కుని పోతున్నారు? ఉదయం లేచి లక్ష్మి లక్షక్కో లచ్చక్కో లచ్చక్కో నాకు దొరికక్కో. ఏం లచ్చక్క అంటే అర్థం కాలదా? డబ్బు. 24 గంటలు ఒక ఆమె ఏదో తల తిరిగి గుణంతా పడిపోయిందట. ఆమెను ఎత్తుకోపోయారంట డాక్టర్ దగ్గరికి. స్టెతస్కోప్ పెడితే డాక్టర్కి అయోమయం అయిపోయిందంట. పెట్టి గుండె దగ్గర పెట్టి చూస్తుంటే అందరూ గుండె లబ్ డబ్బు అంటే ఏం గుండె మాత్రం డబ్బు డబ్బు డబ్బు. ఏం డబ్బు అసలు? ఏమెత్తుకోబాద్దే? గుండు పోటు వస్తే నీ డబ్బు ఆపగలుగుతుందా? నీ గుండు పోటుని జ్ఞానం సంపాదిస్తున్నావు. ఏ జ్ఞానం? ప్రకృతి సంబంధమైంది. ఆ జ్ఞానం కూడా దేనికి ఉపయోగిస్తున్నావు? నేను సంపాదన కొరకు అంటున్నావు నువ్వు. ఆ సంపాదన రేపు నీ జ్ఞానం రేపు నీ ప్రాణాన్ని ఆపగలుగుతుందా? అమ్మాయి బయట ఉన్న వాళ్ళు చెప్పండి. డబ్బు 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 అని ప్రయాసపడుతుండదు చాలా మంది. నీ డబ్బు నీ గుండెపోటు వస్తే కాపాడలేదు. ఆ ఉగ్రత దినం రోజున నువ్వు 1000 కోట్లు తీసుకోపోయి పరలోకం గౌన్ దగ్గర నిన్ను ఆపేస్తే, ఒకవేళ నేను సంపాదించుకోవాల్సింది సంపాదించుకోమని చెప్పాను నిన్ను, ఏం సంపాదించుకుని వచ్చావు నువ్వు భూమి మీదనే దేవదూతలు అడిగినప్పుడు పరలోకం గౌన్ దగ్గర గేటు దగ్గర ఆపేసి, అయ్యా నేను సంపాదించుకున్నాను, కోట్లు ఆస్తుంది నాకు భూమి మీద, అదంతా నీకు ఇస్తాను, పరలోకం నాకు ఇస్తావు అని అంటే ఏం చెప్తాయి దేవదూతలు? గెట్ అవుట్, నరకంలోకి వెళ్ళిపో నువ్వు. నిన్ను సంపాదించుకోవాలని చెప్పింది ఏంది దేవుడు? పరిశుద్ధతను, నిర్దోషత్వాన్ని. దాన్ని వదిలేసి ఈ కోట్ల ఆస్తి ఎందుకురా మూర్ఖుడా? అదే కదా యేసుక్రీస్తు చెప్తాడు, అయ్యా నిత్య జీవం పోవాలని నేనేం చేయాలి అని వస్తాడు ఒకడు. ఏం చెప్తాడు ఆయన? నేను ఆజ్ఞలు అనుసరిస్తున్నావా? అనుసరిస్తున్నానయ్యా చిన్నప్పటి నుంచే. అయితే నీకు ఒకటి కుదువుగా ఉంది, నీ ఆస్తి అంతా అమ్మేసి పేదలకు పంచిపెట్టి నన్ను వెంబడించు.
యేసుక్రీస్తుని వెంబడించు. భాగ్యం, ఎంత భాగ్యం. ఈ దినాన్ని యేసుక్రీస్తు మన మధ్యలో ఉంటే వెంబడించమా? వెంబడిస్తామా? మరి లేడా ఇప్పుడు మన మధ్యలో? వాక్యమై ఉన్నాడు. వాక్యాన్ని ఎందుకు వెంబడించడం లేదు? వాడు ఏం చేశాడంట? ధనవంతుడు, వాడు మిక్కిలి ధనవంతుడు గనక ఈ 4 రోజులు బాగుంటే చాలని పరలోకం వద్దని వెళ్ళిపోయాడు. వాడికి ఎందుకు ఇస్తాడు పరలోకం దేవుడు? అందుకని నువ్వు సంపాదించింది ఏది కూడా పరలోకం దగ్గర పరలోకాన్ని సంపాదించి ఇవ్వదని. నువ్వు సంపాదించుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధతను. ఇది లేకపోతే నీకు పరలోకంలో అవకాశమే. నువ్వు ఏదైనా సంపాదించు. నువ్వు ఎలాంటోడు అయినా సరే, నువ్వు ప్రధానమైనా అధికారమైనా, అర్థమైందా? నువ్వెవడైనా సరే, దేవుడి డోంట్ కేర్. దేవుడికి అసలు ఆయన ఎవరిని లెక్క చేయడు. ఆడకు పోయేసి నేను బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకున్నాను, నీ ఉద్యోగం నీ తలకేసి కొట్టుకుపో అంటాడు దేవుడు. నేను ఇంత ఆస్తి సంపాదించానయ్యా, పరలోకం లేదు. పరలోకం లేదు. పరలోకం కావాలంటే ఈ లోకంలో ఉన్నవి ఏది కాదు కానీ పరిశుద్ధత, అది యేసుక్రీస్తులో మాత్రమే. యేసుక్రీస్తు గురించి చెప్పాను, ఆయన మట్టిలో మాణిక్యం లాగా బతికాడని చెప్పాను. నేను శరీరంలో ఉన్నాను కానీ పాపం అంటకుండా జీవించాడు అతను. మనము ఉప్పు కారం తింటున్నాం, మేము తప్పు చేయకొట్టేస్తుంటాం అంటాం చాలా మంది. ఏం యేసుక్రీస్తు ఉప్పు కారం తినక ఉత్తిదే తిన్నాడా? శరీరంలో ఉన్నప్పుడు ఆయన మనిషి పోలికే కదా వచ్చింది. ఆయన ఏమైనా తప్పులు చేశాడా? అబద్ధాలు చెప్పాడా? మోసాలు చేశాడా? హత్యలు చేశాడా? ఏమా పాపాలు చేశాడా? లేదు కదా. మరి 33.5 సంవత్సరంలో ఆయన ఆత్మను తండ్రికి అప్పు చెప్పేటప్పుడు స్వీకరించట్లేదా? తండ్రి, నా ఆత్మను నీకు అప్పు చెప్పుకునిచున్నాను అన్నప్పుడు శబాస్ నాన్న అన్నాడు తండ్రి దేవుడు. నువ్వను ఆ మాట రేపు చచ్చిపోయేటప్పుడు మరణ పడకెక్కి ఒక్కరోజు కూడా దేవుని కోసం బతకవు, ఒక్కరోజు కూడా దేవుని వాక్యం వినవు, ఒకరోజు కూడా దేవుని కోసం సువార్త చేయవు, ఒకరోజు కూడా దేవుని పరిచర్య చేయవు, ఏ దానికి ఉపయోగపడవు. మరణ పడకలో ఎక్కి మాత్రం నాకు పరలోకం మీ నాయనా ఇస్తాడు దేవుడు. రేపు నీకు పరలోకం మీడు. పరలోకం మీ అయ్యా అంటే ఇస్తాడా? ఎవడు? ఆయన పంపించేటప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? చిన్నపిల్లలుగా తల్లి గర్భంలో ఉన్నప్పుడు పాపం చేసావా? చేయలా. శిశు దశలో పాపం చేసావా? చేయలా. యవనస్తుడు అయిన తర్వాత వచ్చాయా పాపాలు? పాపాలు చేసావు. చిన్నప్పుడు దేవుని స్వరూపం కనిపిస్తుంది, పిల్లలు ఏ లోపం కనబడదు. మరి రాంగ నువ్వు పాపాన్ని వంట పట్టించుకొని పాపం అంటే ఎంతో ఆశతో ఆపేక్షతో అది నీకు దూరం అవుతున్నాయి కదా, అది నీకు కావాలనేట్లు వెళ్ళిపోయి శరీరం అపేక్షించింది అలా చేసేసి శరీరం ఆశపడ్డదే. శరీరం దేన్నైతే ఆశపడుతుందో దాన్నంతా శరీర ఆశలేంది? నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మమంతా నువ్వు పోగేసుకొని ఆ పాషాణమంతా గుండెలోకి తెచ్చుకొని పోసుకొని పరిశుద్ధతను పోగొట్టుకొని అప్పుడు మరణ పడకొచ్చినప్పుడు నాకు పరలోకం కావాలయ్యా అంటే ఇస్తాడు దేవుడు. నా ఆత్మని నీకు అప్పు చెప్పుకుంటున్నానయ్యా అంటారు కొంతమంది. నీ ఆత్మను అప్పు చెప్పుకుంటే దేవుడు తీసుకుంటాడు అనుకుంటున్నావా? నేను ఎలాగైతే పంపించానో అలాగే నాకు కావాలి ఆత్మ అంటాడు ఆయన. ఆయన పంపించినప్పుడు ఎలా ఉన్నావు నువ్వు? పరిశుద్ధంగా, నిర్దోషంగా, ఏ లోపం లేకుండా, కల్మషం లేకుండా బతికావు. కానీ ఇప్పుడు చచ్చిపోయేటప్పుడు అన్ని లోపాలతో చచ్చిపోతున్నావు. లోపం ఉండి చచ్చిపోతే పరలోకం లేదు. లోపం ఉండి చచ్చిపోతే సమాధులంచి లేపబడవు. లోపం ఉండి చచ్చిపోతే యేసుక్రీస్తు నేను ఎంట పెట్టుకోడు. అర్థమైందా? చచ్చే లోపు నీ లోపాలు ఏమైపోవాలి? సరి అయిపోవాలి, సరిదిద్దేసుకోవాలా, వాక్యానుసారంగా మారిపోవాలి, రూపాంతరం రావాలా. రూపం అంటే ఎలా వస్తుంది? ఎలా రూపం అంటే ఎలా వస్తుంది? చక్కెర రూపం ఏంది? తెల్లగా ఉంటుంది, చిన్నగా ఉంటుందా? ఆ రూపం రాకముందు అది ఎందులో ఉండింది చక్కెర చెప్పండి? చెరుకులో ఉండింది. చెరుకులో ఉన్నప్పుడు చెరుకులోంచి చక్కెర వస్తుందని చెప్పేసి ఈ చెరుకు గడ ముక్కలు తీసుకుపోయి టీలోను పాలల్లో కలుపుకుని దాకంటే చూద్దాం, కలుస్తుందా? మరి రూపం వస్తుందైతే కలుస్తుంది. ఆ రూపం వచ్చేదానికి దాని పని ఏంది? ఫ్యాక్టరీలో వేయాల, నలకు కొట్టబడాలి, పిండబడాలి, బట్ట పిండినట్టు రసం రావాలి. ఏది మీరు ఎప్పుడన్నా దేవుని కోసం ఇలాంటి పని చేశారా చెప్పండి? కష్టపడ్డారా? ఏమ్మా చెప్పమ్మా, ఎప్పుడన్నా చెమటన్నా కార్చారా దేవుడి కోసమా? ఆయన నీకు చివరి బొట్టు వరకు కార్చాడు యేసుక్రీస్తు నీ కోసం. నువ్వు అసలు కనీసం
కనీసం ఒక్క బొట్టు చెమటన గార్చదా, పోని ఒక బొట్టు రక్తం అన్న పడ్డదా దేవుని పరిచయం కోసము? వింటున్నారా? కానీ మీరు చెమట గాల్చింది ఏదన్నా దేవుడికి సపోర్ట్ గా ఏదైనా కష్టాజీతాన్ని తీసి దేవుడి పనికి ఇచ్చారా? మరి మళ్ళీ పరలోకం కావాలి, పేరకు కావాలి, మనకు ఊరకే కావాలి, ఉచితంగా కావాలి. ఏం చేయము, మనం కష్టపడము, మన కష్టాజీతం దేవుడికి ఇవ్వము, దేవుడి కోసం ఏది చేయము. కానీ పరలోకం అయితే కావాలంటే రాదు, పరలోకం రాదు. మీరు పాట పాడారు, కేవలం నమ్ముకొనినా పరలోక జీవంబుని కబ్బును అన్నాడు ఆయన. అబ్బతాదని చెప్పక కేవలం నమ్ముకుంటూ వచ్చేది కదా పరలోకం. కానీ కేవలం నమ్ముకొనిన పరలోక జీవంబుని కబ్బునా అంటే అది కరెక్ట్. అంటే రాదు అనేది వస్తుంది అప్పుడు. కేవలం నమ్ముకుంటూ వచ్చేది కదా పరలోకం. కాబట్టి జాగ్రత్తగా దాన్ని మనం ఆలోచించాలి. కాబట్టి లోపాలుండి చచ్చిపోతే మాత్రం పరిశుద్ధత నిర్దోషత్వం ఎవరికైతే ఉండదో వాళ్ళని పరలోకపు గేటుల దగ్గర గెటావట్ వెళ్ళిపోండి, మీరేం సంపాదించుకున్నా నాకు వద్దంటే. సత్క్రియలు చేయాలి. ఎప్పుడు? ఒకసారి లాస్ట్ గా 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. మనం ముగించుకున్నాం. ఏం అడగబోతున్నాడు దేవుడు రేపు? మనం ఈ దేహాన్ని శరీరాన్ని ఇచ్చి ఏం సంపాదించుకోరమ్మంటున్నాడు చూడండి. ఎందుకనగా తను జరిగించిన క్రియలు చొప్పున ఆయన మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమే క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. ఎక్కడ నిలబడాలంట రేపు మనము? బయట ఉన్న వాళ్ళు చెప్పండి, ఎక్కడ నిలబడతాం రేపు? ఎందుకు నిలబడతాం న్యాయపీఠం దగ్గర? క్రియలు అంటే పద్దం లేచి ఉదయం లేచి మంచి చెడు అనేది రెండు జరుగుతుంటాయి మనలో. అవునా? అవి మంచివైనా సరే ఏది వదిలిపెట్టడం, మొత్తం తీసుకుని వస్తాడు. ఎక్కడికి? క్రీస్తు న్యాయపీఠం ఎదుటి. అక్కడ చెప్తాడు, నువ్వు చెడ్డదానికి నువ్వు పని చేసేవా, మంచిదానికి చేసేవా, దేవుని పిల్లలకి సపోర్ట్ అయ్యావా, లోకస్తులకు సపోర్ట్ అయ్యావా, లోకస్తుల మాటలని వెళ్ళిపోయావా, దేవుని మాటలు విన్నట్టు వచ్చావా అనేది దేవుడు రేపు నేను లెక్క అడగబోతున్నాడు. కాబట్టి మంచివైనా సరే నీ దేహంతో జరిగించిన ప్రతి దానికి దేవుడి దగ్గర లెక్క ఉందని గ్రహించి మనం ఏం చేయాలి ఇప్పుడు? పరిశుద్ధత అంటే తప్పులే మనలో ఉండకూడదు అనేది చూసుకోవాలి. తప్పు రాకూడదు, తప్పు లేకుండా జీవించడం. నిర్దోషత్వం కూడా అదే. నిర్దోషిని ఏది ఏం చేయలేదు భూమి మీద కూడా. సింహాల గృహలు వేసినప్పుడు దేవుడి దృష్టికి దానియేలు ఎలా కనిపించాడంట? నిర్దోషగా కనిపించాడు. తప్పు లేదు ఆయనలో. మనలో కూడా దేవుని దృష్టికి తప్పు లేకుండా కనిపించే ఒక మంచి జీవితాన్ని మనం జీవించి పరిశుద్ధతను నిర్దోషత్వాన్ని సంపాదించుకున్నది ఊర్లో ఉందంటే క్రీస్తు స్వరూపం ఉంది. ఆయన రూపంలోనికి మనం అందరం వచ్చి మనందరం కూడా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం గాక. ఆమేన్. ప్రార్థన.